తిరువూరు ఆర్డీఓ మాధురికి బైక్ వేగంగా నడుపుతూ తోటమూల గ్రామంలో తారసపడిన బాలుడు వెంటనే తన కారు ఆపి బాలుడు వివరాలు సేకరించి మైనర్లు వాహనాలు నడపడం వల్ల జరిగే పరిణామాలు వివరించారు. తెలిసి తెలియని డ్రైవింగ్ తో జరిగే మైనర్ ప్రమాదాలను తెలియజేశారు. వెంటనే తల్లిదండ్రులకు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని తహసీల్దార్ను ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఉపాధ్యాయులకు మైనర్ల వాహనాలు ఇవ్వడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు. సార్ సార్ అన్నావు, నీకేమో దోకా ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. నీకు దెబ్బ తగిలినా పట్టించుకోరు. ఆయన ఎవరో కనుక్కొని స్కూల్కి వెళ్ళి ఎప్పటి నుంచి బండి నేర్చుకున్నావు? 1 year బ్యాక్ నేర్చుకుని అప్పుడే రోడ్డు మీదకి వచ్చేసావు. వేరే ఫ్రెండ్స్ కూడా ఇట్లానే నడుపుతున్నారా? స్కూల్లో అందరూ బెస్ట్ డ్రైవ్ చేస్తారా? నాట్ సేఫ్ రా, నాట్ డ్రైవ్. బండి ఎగ్జామ్ ఉన్నప్పుడు అసలే తీసుకెళ్ళకూడదండి. ఎగ్జామ్ లేట్ అయినా పర్లేదు, మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారు? పాపం చిన్న పిల్లల్ని బైక్ మీద వదిలేరు. ఇది స్కూటీలో కూడా పెద్ద బైక్ ఇది. అయిపోయింది మేడం. సైకిల్ మీద సరే మేడం, ప్రాబ్లం ఏం లేదు. అంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను తీసుకెళ్ళాను మేడం. వేరే టీచర్ని బాబుతో పంపించండి. ఒక్కడనే పంపించేశారు. అక్కడ స్పీడ్ వెహికల్స్ వెళ్తున్నాయి. మీ ప్రిన్సిపల్ ఎవరు కనుక్కొని వీ హ్యావ్ టు టాక్ టు దిస్ మెమో ఇష్యూ చేద్దాం. పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. రావద్దు, వేరే పిల్లల్ని కూడా ఇలా ఎంకరేజ్ చేయొద్దు. మీరు మంచిగా సైన్స్ టాలెంట్ టెస్ట్కి వెళ్తున్నాడు, బ్రైట్ స్టూడెంట్లా ఉన్నాడు. ఆటోలో వెళ్ళొచ్చు కదా, ఏం ప్రాబ్లము? హ్యాపీగా వెళ్ళొచ్చు. ఆటో ఏమైనా దొరకలేదా? నేను డ్రాప్ చేసుకొని వస్తాను. బండి పక్కన పెట్టండి. నువ్వు బైక్ డ్రైవ్ చేయదు. 18